ప్రైవేట్ బడి వద్దు సర్కార్ బడే ముద్దు అని సర్కారోళ్ళు కుత్తుకిలు ఓంగ మొత్తుకుంటుర్రు. గవర్నమెంట్ బళ్లకు తోలితే నాస్టా బువ్వ బుక్కులు బడి బట్టలు అన్ని మేమే చూసుకుంటాం, ఖాళీ మీరు పొలగాళ్ళని తోలితే చాలు అని ప్రతి మీటింగ్లో చెప్తుంటారు. అయినా సరే చాలా మంది అయ్యవ్వలు ప్రైవేట్ బళ్ళకే తోలుతున్నారు. గా ముచ్చట మీద గట్టి నజర పెట్టిన ఏపీ సర్కారు పొల్లగాళ్లను సర్కార్ బళ్లకు రప్పించే ఈకమత్ చేస్తుంది. మాసిపోతున్న సర్కారు బళ్ళకు మళ్ళా మున్పటి కీర్తి కిరీటం పెట్టాలని గట్టినే తనలాడుతుంది కదా ఏపీ సర్కారు. రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ బళ్ళల్లో పొలగాళ్ల సంఖ్య పెంచాలి, ఫీజులు కట్టలేక పొలగాళ్లను బళ్ళకు పంపలేని అవ్వయ్యలకు సర్కారు బడి గొప్పతనం ఏందో తెలియజెప్పాలి అని చెప్పి మంచి కార్యమే ముంగటేసుకుంది. అయితే ఈ పని అంతా చదువుల శాఖ అధికారులు ఇంకా బడి పంతులే చూడాలి అని చెప్పుడుతోనే అధికారులు పంతులు అందరూ రంగంలో దిగిర్రు. గిట్లనే అనంతపురం జిల్లా కుందుర్పి విద్యాశాఖలు అక్కడున్న అన్ని సర్కారు బళ్ళ పొలగాళ్లతో పెద్ద ర్యాలీ తీసిర్రు. మన ఊరు మన బడి, ప్రైవేట్ బడి వద్దు సర్కారు బడే ముద్దు, బడి వైపు మీ అడుగు భవిష్యత్తుకు వెలుగు అని పిల్లలతోని అనిపించుకుంటూ ఊరంతా తిరిగిర్రు. సార్లుగిన ఎండల బానే తిప్పలబడ్డారు. ప్రభుత్వ పాఠశాలలోనే మీ పిల్లల్ని చేర్పించండి, వారి యొక్క విజయానికి తోడ్పడండి. ప్రైవేట్ మోజులో పడి మీ పిల్లల భవిష్యత్తుతో పాటు మీరు కూడా ఆర్థికంగా నష్టపోవద్దండి అని చెప్పేసి మనవి చేసుకుంటున్నాము. ఇక ఇదే ముచ్చటి మీద చదువుల శాఖ మంత్రి లోకేష్ అన్న ట్విట్టర్ గుట్ట పోస్ట్ పెట్టిండు. బళ్ళల పొలగాళ్ల సంఖ్య పెంచడానికి అధికారులు పంతులు పడుతున్న ఆరాటం మంచిగుంది. సర్కారు బళ్ళే అవ్వల్దారు సవలతులున్నాయి, పెద్ద పెద్ద చదువుదైన సార్లు ఉంటారు, పొలగాళ్లకు అన్ని తీర్ల ఆసరుంటది. అసొంటి గవర్నమెంట్ బడి కాదని ప్రైవేట్ బళ్ళకి ఎందుకు పోతారు? ఇప్పటికన్నా మించుకపోయింది లేదు, అందరు సర్కారు బళ్ళకే రండి, మీకు కావాల్సిన సర్కారు చూసుకుంటుందని చెప్పుకొస్తుండు. మంచి ఆలోచన సార్, మీరు చెప్పినాక రారా ఎట్లాగని వచ్చిన పొలగాళ్లకు మంచిగా చదువు చెప్తురా లేదనేది మీరే స్వయంగా నజరు పెట్టుర్రి. అట్లనే యాళ్లకు తిండి తికాన కడుమ సౌలు తిరిగిన ప్రైవేట్ బళ్ళకు దాపడి ఉండేటట్టు చూడ్రి. అదే గనక జరిగితే మీరు ఇట్లా బజార్లో పొంటి తిరిగి చెప్పుడేం కర్మ సార్, పొలగాన్లే లైన్లు కడతారు సర్కారు బడికి వస్తామని అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. చూడాల మరిగా వచ్చే ఏడైనా సర్కారు బళ్ళ హాలతు మారుతుందో లేదో అనేటిది.